జ్యోతిక గారు రియాక్ట్ అయ్యారు. విద్యార్థులకు సహానుభూతిగా మాట్లాడారు, తప్పులేదు. కానీ ఆవిడ మాటల్లోనే కొన్ని అనుమానాల్ని నేను లేవనెత్తుతూ ఆవిడ కొన్ని ప్రశ్నలను సంధించాలనుకుంటున్నాను. ముందుగా ఆవిడ ఏమన్నారంటే, నేను విద్యార్థులు మన దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను, జవాబుదారీతనానికి మద్దతు ఇస్తాను, ప్రజాస్వామ్య భారతదేశం కోసం, మంచి విద్యా వ్యవస్థ కోసం నిలబడతాను అని పేర్కొన్నారు. అలాగే అభిజిత్ డీప్కేలను, సోనం వాంగ్చుక్లను ప్రశంసించారు. అంటే వాళ్ళను ప్రశంసించడం అంటే ఈ ఇష్యూ వరకు అది క్లియర్గా మెన్షన్ చేయలేదు ఆవిడ. వాళ్ళను పూర్తిగా అభినందించటమా? సోనం వాంగ్చుక్ ఈ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఎన్జిఓకి అనుమానాస్పద లావాదేవీలు జరిగినాయి, ఎఫ్సిఆర్ఏ రద్దు చేయబడింది. ఈ అభిజిత్ డీప్కే ఒక నిరుద్యోగి కాకుండా రాజకీయ నిరుద్యోగి అనాలా, లేకపోతే రాజకీయ నాయకులు పెట్టినటువంటి ఒక ఉద్యోగి అనాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టేటటువంటి ఉన్మాద అనాలా, ఏమనాలి? ఈ అభిజిత్ డీప్కే క్యారెక్టర్ ఏంటి? రోజు పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్లు పెట్టుకొని కేవలం నెల రోజుల వ్యవధిలో ₹1,00,000 బిల్లు చేశాడు ఆ పక్కన ఉన్నటువంటి దారియా క్రెడిట్ కార్డులో. అటువంటి ఒక వ్యక్తిని ఈవిడ ప్రశంసించారు. విద్యార్థులకి మద్దతు తెలపండి, విద్యార్థుల యొక్క ముసుగుని వాడుకొని వాళ్ళ సమస్యల పేరిట ఎవరైతే ఉద్యమాల పేరిట ఉన్మాదం లేకపోతే విధ్వంసం క్రియేట్ చేస్తారో వాళ్ళకి మద్దతు తెలపడం అంటే విచక్షణారహిత స్థితి అని నేను చెప్తాను. ఒక తల్లిగా మా పిల్లలను మీలాగే పెంచాలని కోరుకుంటున్నా అని జ్యోతిక చెప్పడం జరిగింది. ఏమమ్మా జ్యోతిక, వాళ్ళలా పెంచుతావా? నిర్భయంగా ఎలాంటి ముసుగులు లేకుండా పోరాడుతున్న జెన్జీ యువతను చూసి గర్విస్తున్నాను. అందరూ కలిస్తేనే దేశం ముందుకు వెళ్తుందని మీరు నిరూపించారు. ఒత్తిడిని అధిగమించినందుకు, మాలో భయాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు అని జ్యోతిక తన పోస్ట్లో రాసుకొచ్చారు. అభిజిత్ డీప్కే లాగా బిడ్డల్ని పెంచాలనుకుంటున్నారు. ఓకే. మోదీని ఏ విధంగా దూషిస్తున్నారో తెలుసా ఈ అభిజిత్ డీప్కే బ్యాచ్? ఈ దేశానికి, ఆర్మీకి వ్యతిరేకంగా ఎలాంటి కోతులు కూస్తున్నారో తెలుసా? అక్కడ సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు మీరు అనుకునే జెన్జీ, గాంజా కొడుతూ ఉన్నారు, నిరోధ ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి, ఉన్మాదపూరితమైన డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, అర్ధనగ్న ప్రదర్శనలు, నగ్న ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ప్రదర్శనలు కూడా కాదు, డ్యాన్సులు. అంటే అటువంటి పిల్లల్ని అంటే అలా పెంచాలనుకుంటున్నారా మీ పిల్లల్ని? దీనికి సమాధానం ఇలాంటి వాళ్ళు చెప్పాలి. మరి అంటే గుడ్డిగా ఒకదాన్ని సమర్థిస్తే మరి నడ్డి విరిగేలాగానే రిప్లై ఉంటుంది ఎవరికైనా సరే. విద్యార్థులకి మనమంతా మద్దతు తెలపాలి, వారి సమస్య పట్ల మనకు చిత్తశుద్ధి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ సమస్యల్ని సమస్యలాగే ఉంచి దేశంలో అలజడులు క్రియేట్ చేయాలనుకునే గుంపు ఒకటి ఉంది. ఆ గుంపుకి బుర్ర లేకుండా మద్దతు తెలపడం అనేది విచారకరం.